ఇంకా ఒక 4 రోజుల టైమే ఉందండి నా అమెరికా యాత్రకి. కావాల్సిన షాపింగ్ అయితే మొదలు పెట్టేసేయాలి వెళ్ళేటప్పుడు. అక్కడ వాళ్ళకి తీసుకెళ్ళటానికి అండ్ నా కోసం కొన్ని థింగ్స్ అన్నీ తీసుకోవాలి. వాళ్ళైతే ఒక లిస్టే ఇచ్చారు. సో, అన్నిటిని షాపింగ్ చేసుకొని వెళ్ళాలి. ఎవరికైనా కదా ఇండియా నుంచి యూఎస్ వస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళని రామని చెప్పేటివి చాలానే ఉంటాయి. అలా నాకు కూడా అయితే వచ్చాయి బాధ్యతలైతే. ఇక నేను ఉదయాన్నే 4కి లేచి పనులన్నీ కానిచ్చుకొని పూజ చేసుకున్నాను. ఇంతకీ షాపింగ్ అంటే ఎవరితో అనుకుంటున్నారు? మా హస్బెండ్‌తో అయితే కాదండి బాబు. నేను, మా వదిన, మా అక్క ముగ్గురం కలిసి విజయవాడ షాపింగ్‌కయితే వెళ్తున్నామనమాట. ముందు టెంపుల్‌కెళ్ళి అక్కడి నుంచి షాపింగ్ అయితే ప్రారంభిస్తాము. ఇక వాళ్ళిద్దరేమో షాపింగ్‌కెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే, నేను అలా ఫోను చేసినప్పుడు నన్ను కాన్ఫరెన్స్‌లోకి తీసుకొని "నువ్వు కూడా వస్తావా?" అన్నారు. అసలకే రెడీగా ఉన్న నేను ఓకే ఇంకెందుకు ఆలస్యం రేపు మార్నింగ్ వెళ్దామా అనేసైతే అన్నాను. వాళ్ళు కూడా మార్నింగ్‌కే ప్లాన్ చేసుకుంటున్నాము. ముగ్గురం కలిసి వెళ్దాము. 5 బస్‌కి అనుకున్నాము. 5 అనుకున్నాం గదా! అట్లే బయలుదేరాలి గదా! అట్లా గాలేదు. కొంచెం ఆలస్యం అయితే అయిందనమాట. ముగ్గురిది ఆలస్యమైందిలెండి కొంచెం కొంచెం. ఇక అందుకోసమే అనేసి 5 కాస్త 6:30 అయిపోయింది. అంటే మేము అవ్వటం 6:45కే సెంటర్‌కి వెళ్ళిన బస్ మాత్రం 6:30కొచ్చిందనమాట. ఇక ఇక్కడ మీరు చూస్తున్నారా మా అన్నయ్యే నన్ను, మా వదిన్ని, మా అక్కని ముగ్గురిని సెంటర్‌లో అయితే దింపుతున్నారు. ఇక ఎక్కిన తర్వాత కండక్టర్ గారేమో టికెట్ కొడుతున్నారు. మేమేమో ముందే ప్లాన్ చేసుకుంటున్నామనమాట. ఎక్కడెక్కడికెళ్ళాలి, ఏంటి అనేసి. నేనేమో వీడియోలో బిజీగా ఉంటే, "జుట్టును కొద్దిగా ఎనకుండమ్మా కాసేపు నేను వీడియో తీసుకుంటానంటే" అస్సలు మాట ఇనట్లేదు. అలాగనేసి ఒకవేళ నేను డోర్ ఎద్దామా అంటే పర్ఫ్యూమ్‌లు కొట్టుకొచ్చారో, మునిగొచ్చారో కొంతమందికి తెలియదు గానీ, వాళ్ళ వాసనకి నాకైతే కడుపులో దేవేయటం స్టార్ట్ అయిపోయిందనమాట. నాకు నార్మల్‌గానే వామిటింగ్ సెన్సేషన్ ఉంటది. ఎప్పుడూ అవ్వలేదు. కానీ, ఈ వాసనకి మాత్రం అయితదని కన్ఫర్మేషన్ వచ్చేసింది. అందుకనే డోర్ అయితే కొంచెం క్లోజ్ చేయకుండా ఓపెన్‌లో అయితే పెట్టుకొని ఉంచుకున్నా అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారా? ఈ జ్యువెల్లరీ అంతా గూడా మా వదిన చేసేటటువంటి బిజినెస్‌లోదే అనమాట. సో, మా వదిన బిజినెస్ అయితే చేస్తారండి. జ్యువెల్లరీ సేలింగ్ అన్నది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను. మన పార్వతి కలెక్షన్‌లో ఒక షార్ట్ వీడియోను అండ్ ఒక లాంగ్ వీడియోనే ఉంటదనమాట. నేనిప్పుడు పార్వతి కలెక్షన్‌ని పార్వతి తెలుగు వ్లాగ్స్ కింద కన్వర్ట్ అయితే చేసేసానండి. ఎందుకంటే మన ఫస్ట్ ఛానల్ అదే కాబట్టి నేను ఆ పేరుని వేరేలా మార్చాలనుకోవట్లేదు. ఇంకా నా బిజినెస్ గురించి అయితే కొంతమంది అడుగుతున్నారు. ఆ బిజినెస్‌ని నేను కొంచెం స్టాప్ చేశాననమాట ఇప్పుడైతే ప్రెజెంటు. ఎందుకంటే వెళ్ళాలి గదా అటు. సో, అందుకోసమే మళ్ళీ శారీస్ తెప్పించి ఇంట్లో పెట్టినా గానీ రిస్క్ అవుతుంది అనేసి స్టాప్ చేశాను. కొన్ని శారీస్ అయితే ఉన్నాయి. ఒక 20 శారీస్ అయితే వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అనయితే అలా పెట్టుంచాననమాట జాగ్రత్తగా. ఇక మేమైతే ఫస్ట్ బస్ స్టాండ్‌కెళ్ళాము. అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్‌కొచ్చే బస్సుంటాయి గదా! అవి ఎక్కేసి మేము గుడి కిందయితే దిగాము. గుడి కింద భాగంలో వచ్చేసి మనకి గుడి పైకి వెళ్ళటం కోసమనేసి గుడికి సంబంధించిన బస్సులే ఉంటాయి. సో, దానికోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇలా బొట్టు పెట్టడానికైతే వచ్చారు. నేనేమో పెట్టించుకున్నాను. అంటే మనకి బొట్టు పెట్టినా మనకి నచ్చినంత ఎంతో కొంత వేయొచ్చు అనేసి నేను పెట్టించుకొని ఒక రూ. 10 అయితే ఇచ్చాను. మా వదిన, అక్క వద్దంటే ఇది అమ్మవారి బొట్టమ్మ పెట్టించుకోవాలని చెప్పారు. ఇక వాళ్ళు రూ. 10 ఇస్తే అలా కాదంట. బొట్టు పెట్టించుకున్న ఒక్కొక్కరికి రూ. 10 ఇవ్వాలని చెప్పారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారా? ఎండ లేదు, వాన లేదు, గాలి సరిగ్గా లేదు. అయినా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నారో. అలాంటోళ్ళని చూసినప్పుడు మనం కష్టపడుతున్నామన్న ఫీలింగ్ కూడా పోయి ఇంకా కష్టపడాలి అని అనిపిస్తదనమాట. ఇంకా చాలా చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకు కష్టపడుతున్నారు? వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేక వెళ్లి అడగండి. పెట్టేవాళ్ళు కొంతమందికి లేకపోవచ్చు కానీ కొంతమందికి పెట్టేవాళ్ళుంటారు. అయినా వాళ్ళు కష్టపడుతున్నారంటే ఫ్యామిలీ కోసమే అనమాట. అదైతే తప్పు కాదు కదా! అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. వీలైతే సహాయం చేయాలి తప్ప వాళ్ళని కించపరిచేలా మాట్లాడకూడదు. ఇక మేమైతే బస్ ఎక్కామనమాట. టెంపుల్ పైకి వెళ్ళటం కోసం అనేసి. అక్కడ వచ్చేసి మనం చెప్పులు పెట్టుకోవటానికి ర్యాక్స్ అన్నవి ఫ్రీగానే ఇస్తారండి. తర్వాత మొబైల్స్ అన్నవి లోపల పెట్టుకోవటానికి మొబైల్‌కి రూ. 5 లెక్క తీసుకొనైతే పెట్టుకుంటారనమాట. ఇక్కడ మేము చేసిన తప్పు గూడా ఒకటుంది. నేనైతే షేర్ చేసుకుంటాను. అసలు
ఇంకా ఒక మాదిరి కాదనమాట. ఆ డేలో కొద్దిగా మేము ఇబ్బంది పడింది ఆ స్టెప్ రాంగ్ ఎయటం వల్లే. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఎండకి ఇబ్బంది పడకుండా పిల్లలున్న, పెద్దవాళ్ళున్న బండ్లు కూడా కొంతమంది తెచ్చి లోపల ఇలా పెట్టేసుకొని చక్కగా కాసేపయితే ఆ కృష్ణమ్మ తల్లిని చూసుకుంటూ, ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు నుంచొని ప్రశాంతంగా మళ్ళైతే టెంపుల్‌లోకి ఎళ్ళటానికైతే స్టార్ట్ అవుతున్నారనమాట. కొంతమంది గుండ్లు చేయించుకొనొచ్చినోళ్ళు వేడి వల్ల ఎఫెక్ట్ అవుతారు గదా! కాసేపు ఇక్కడైతే నుంచుంటున్నారు, ఫోటోస్ తీసుకుంటున్నారు అలా అనమాట. మేము టెంపుల్‌లోకి వెళ్ళే ముందైతే నేను వీడియో తీస్తూ ఉన్నానండి. ఈ విధంగా అయితే టెంపుల్‌లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ వీడియో క్లిప్ స్టార్ట్ అయిందనమాట. మా అక్క అయితే అమ్మవారి చీరలుంటాయి గదా! అవి చూడటానికైతే ఎళ్లారు. వదిన వాటర్ అయితే తాగుతున్నారనమాట. చూసారా, ఎండ అయితే విపరీతంగా వస్తుంది. టైం 11:30 అయితే అయ్యిందండి. మేము టెంపుల్‌లోకి వెళ్ళాం కదా! వెళ్ళి దర్శనం చేసుకొని కిందకి వచ్చేటప్పుడు మాకు కిందకి ఎలా రావాలో తెలియదు. పైనుంచి గూడా మనకి బసెస్ అన్నవి అయితే ఉంటాయి గదా! అందుకోసం అనేసి మేము ఇక డైరెక్ట్‌గా పైనుంచి రాకుండా కిందకొచ్చేసాం. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారు కదా! ఓకే, నేను చెప్తాను. ఫస్ట్ మేము పైకెళ్ళాం గదా బస్ ఎక్కి, అక్కడ చెప్పులు అండ్ తర్వాత ఫోన్‌లు పెట్టేసుకొని అమ్మవారి దర్శనం చూసుకొని కిందకి వచ్చేసామనమాట. మాకు తెలియదు కిందే ఉండేదనుకోని కిందకొచ్చేసాం. వచ్చిన తర్వాత అర్థమైంది పైన మా ఫోన్‌లు అండ్ తర్వాత చెప్పులున్నాయనేసి. మళ్ళీ అమ్మవారి మెట్లున్నాయి గదండీ! అవి ఎక్కుకుంటా వెళ్ళి ఆ సెల్లులు అండ్ తర్వాత ఆ ఫోన్‌లు తీసుకొని అక్కడే మేము వెహికల్ ఎక్కేసి బయటకొచ్చేసామనమాట. నిజంగా నాకైతే చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మనం పల్లెటూరులో కొన్ని ఐటెమ్స్ తింటాం, కొన్ని తినం గదా! అలాంటిది ఇక్కడ అన్నిటిని గూడా చక్కగా అమ్ముతూ ఉంటే గనక ఆకుకూరలు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇక్కడొచ్చేసి నేనొక విషయం చెప్తున్నాను. ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా వస్త్రమందిరం ఏదో ఉంటది గదండీ! దాంట్లో మొత్తం శారీసు, డ్రెసెసు, మెటీరియల్స్ కొట్లే ఉంటాయనమాట. అక్కడికొకసారి ఎళ్ళండి. దాదాపు 100 షాపులకు పైగా ఉంటాయి. ఒక డే మొత్తం ఆడ షాపింగ్ చేసేసొస్తే మీరు ఎన్ని లక్షలకైనా కొనుక్కోవచ్చు, ఎన్ని వేలకైనా కొనుక్కోవచ్చు. మీకు మీషోలో చూసే శారీస్ అన్నవి క్వాలిటీతో ఇక్కడైతే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను పర్సనల్‌గా చూసి టచ్ చేసి చెప్తున్నాను మీకు. చాలా బాగున్నాయి, రీజనబుల్ కాస్ట్‌లో. ఒక షాప్ అని గాదు, అన్ని షాపులు విజిట్ చేసి మీకు నచ్చింది ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి. బేరసారాలాడి కూడా తీసుకోవచ్చు. మీరు సింగిల్‌దయితే గనక కొంచెం కాస్ట్ ఉంటుంది గానీ, హోల్‌సేల్‌గా అంటే మీకు కాస్ట్‌లు చాలా తగ్గుతున్నాయన్నమాట. పర్సనల్‌గా నేను చూసి నా ఎక్స్‌పీరియన్స్ మీదయితే మీకు ఈ మాట చెప్తున్నానండి నేను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
వేరే షాప్‌కైతే వెళ్ళామండి. ఈ షాప్ వచ్చేసి మన సబ్‌స్క్రైబర్‌దే అన్నమాట. నేను నార్మల్‌గా ఎంత ఫ్రీగుంటానో అలా ఉన్నాను. ఎప్పుడైతే తను మీ సబ్‌స్క్రైబర్‌నండి, మీ వీడియోస్ నేను చాలా చూస్తాను అనంగానే ఇక స్టాచ్యూలాగా అయిపోయాను. అయ్యో! మీరు ఇంత కంఫర్ట్‌గా ఉండరనే నేను ఇందాక చెప్పలేదండి అనేసైతే అంటున్నారనమాట. చాలా హ్యాపీగా ఉందండి. చాలా సేపు టైమ్ స్పెండ్ చేసి బట్టలైతే తీసుకున్నాము. ఇక లంగా జాకెట్ అన్నమాట. సో, కుట్టించటం కోసమనేసి ఇక నేనైతే ఇక్కడ ఏం షాపింగ్‌లయితే చేయలేదు గానీ, ఇక్కడ క్లాత్‌లు అవన్నీ గూడా చూస్తున్నాననమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు గనక ఫోనులు జేసి మా అక్కని గానీ, వదినని గానీ ఇబ్బంది పెట్టొద్దు. సో, ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే గనక, వాళ్ళకి నా వల్ల ఇబ్బంది కలగకూడదనే తప్ప వాళ్ళేం నాకు చెప్పలేదు. అది కూడా క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మెటీరియల్స్ అవన్నీ చెక్ చేసుకుంటూ వదినకి, అక్కకి చూపిస్తున్నాను. ఇది తీసుకుంటారా? ఇది తీసుకుంటారా? అని. నేను మాత్రం అమ్మకి బ్లౌజెస్ తీసుకున్నాను. అత్తయ్యకి బ్లౌజెస్ తీసుకున్నాను. అంటే స్టిచ్ చేయించాలనమాట. ఇక ఇక్కడొచ్చేసి ఉదయం చాయ్ తాగైతే మేము బయలుదేరలేదు గాబట్టి, చాయ్ అయితే తాగాము. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వేరే షాప్‌కైతే వచ్చామనమాట. ఇక్కడ టవల్స్ అవి తీసుకుంటున్నారు ఇక్కడొచ్చేసి. టవల్సు తర్వాత దుప్పట్లు అవేవో ఉన్నాయండి. అవైతే తీసుకుంటున్నారనమాట. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి భోజనానికైతే వెళ్తున్నామండి. టైం వచ్చేసి 1:30 అయిపోయిందనమాట. టిఫిన్ అయితే ఏం చేశాము అంటే పులిహోరే తిన్నామండి. టెంపుల్ దగ్గర పులిహోర ప్యాకెట్స్ తీసుకొని అక్కడే తినేసామనమాట. ఇక తర్వాత వచ్చేసి చక్కెర పొంగలి గూడా ఒక ప్యాకెట్ తీసుకొని ముగ్గురం తినేసాము. ఇక్కడ వచ్చేసి మేము నార్మల్‌గా అరిటాకు భోజనం అనేసి ఉంటదంట ఒక హోటలు. అక్కడికైతే వెళ్తున్నాము. ఫస్ట్ భోజనం చేసిన తర్వాత ఇక మేము మళ్ళీ షాపింగ్ అయితే కంటిన్యూ చేయాలన్నమాట. ఈసారి వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ కొంచెం జేయాలి. దాంతో పాటుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కైతే వెళ్ళాలి. నా యొక్క అభిప్రాయాలు చాలా మారాయండి ఈ షాపింగ్‌ల వల్ల. ఎందుకంటే మీరు మొగోళ్ళతో రావటం కంటే గూడా మీ ఫ్రెండ్స్ అండ్ తెలిసిన వాళ్ళు కొంచెం వాళ్ళతో వస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ క్వాలిటీ విషయం గానీ, పేమెంట్ విషయం గానీ చాలా అయితే తెలుస్తాయన్నమాట. ఇక్కడొచ్చేసి అరిటాకైతే పెట్టారు. వాటర్‌తో కడిగేసుకున్న తర్వాత పప్పయితే వేశారండి, ముద్దపప్పు. తర్వాత మీల్ మేకరు రైస్ అయితే ఒక గుంటగంటెడయితే పెట్టారు. తర్వాత స్వీట్ అయితే పెట్టారు. ఇది చక్కెర పొంగల్ లాంటిది. బట్ చక్కెర పొంగల్ అయితే కాదనమాట. అంటే మనకి చక్కెర పొంగల్ ఎలా ఉంటదో తెలుసు గదా! బెల్లమన్నం టైప్ అనుకోండి. పెసరపప్పు, బెల్లమన్నం అలా. ఇది నెయ్యి బాటిల్ అండి. భలే క్యూట్‌గా ఉంది గదా! నేనైతే వాడలేదు. చల్లమిరపకాయ అయితే సూపర్ ఉంది. చల్లమిరపకాయ అయితే తిన్నాననమాట. నేను చాలా సార్లు అనుకుంటాను అన్నమాట తగ్గించాలని. కానీ కుదరట్లేదు. టమాటా పప్పు, తర్వాత వచ్చేసి క్యాబేజీ కర్రీ అన్నమాట. పకోడీ టైప్‌లో అయితే ఉందండి. తర్వాత వచ్చి ఒక చట్నీ ఏశారు. వంకాయ కర్రీ, బీన్స్ అవేవో ఉన్నాయి. వాటిలతో అయితే వేశారనమాట. నాకు ఇక్కడొచ్చేసి మీల్ మేకర్ పులావ్ నచ్చింది. ఆహ్, పప్పు అండ్ దాంతో చట్నీలో మిక్స్ చేసి తిన్నాము. కాలీఫ్లవర్ కర్రీ, అప్పడం నచ్చింది. పెరుగు బావుంది. కుండ పెరుగు. సాంబార్ అన్నం అస్సలు బాగలేదు. ఆ వంకాయ కర్రీ, ఆ పప్పు, టమాటా గూడా నాకసలు నచ్చలేదనమాట. ఇక్కడ నేను రైట్ హ్యాండ్‌తోనే తింటున్నానండి. క్లారిటీ అయితే ఇస్తున్నాను ముందుగానే. నేను, అక్క ఒక సైడ్ కూర్చుంటే చాలా రష్‌గా ఉంది. ప్లేస్ చిన్నగా ఉండటం వల్ల రష్ ఎక్కువగా అనిపిస్తుందనమాట. ఇక మేమొచ్చేసి మీల్ ప్లేట్ లెక్క తీసుకున్నాం. ఒక్కొక్క ప్లేట్ వచ్చి రూ. 130 అనమాట. ఇక్కడ నేను అవస్థ పడుతుంటే చూసి వీడియో తీయమంటారా అని అడిగారంట. బట్ నేనది ఇనిపించుకోలేదు. మా అక్క తర్వాత చెప్తుంది ఆ విషయాన్నయితే. నేనైతే ఫస్ట్ అన్నిటిని టేస్ట్ చేస్తాను. తర్వాత ప్రశాంతంగా తింటాను. ఇదిగో ఈ బ్రదర్ అడుగుతున్నారు. అది నేను చూసుకోలేదనమాట. ఎవరైనా కనిపిస్తున్నారా ఏంటని నేనైతే చూసుకుంటున్నానండి. నార్మల్‌గా మళ్ళీ ఇదిగా అనిపిస్తదేమో వాళ్ళకి తర్వాత ఎవరైనా అనేసి. ఇక్కడొచ్చేసి నేను వంకాయ టమాటా కర్రీ అయితే తింటున్నాననమాట. అదైతే అంత టేస్టీగా అయితే నాకనిపించలేదు ఎందుకనో మరి. తర్వాతొచ్చేసి పూసలు అయితే తీసుకుంటున్నారు. నేనైతే వాళ్ళ మీద సెటైర్‌లేసుకుంటూ కూర్చున్నాను. పూసలు అమ్ముకునే వాళ్ళలాగున్నారే, ఎంతసేపు జేస్తారు షాపింగ్ అనుకుంటా ఫన్నీ మాట్లాడుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేశాం. నిజంగా ఇంత బాగా ఎంజాయ్ చేస్తామా అనేసి మేము అనుకోని గూడా అనుకోలేదనమాట. తర్వాత సమయు కోసము అండ్ తర్వాత వచ్చేసి అక్క వాళ్ళ పాప కోసం అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ. అండ్
వదిన అయితే ఆల్రెడీ తీసుకున్నారు. వదినే సజెషన్ ఇచ్చారనమాట. తీసుకోండి బావుంటాయిరా అనేసి. నిజంగా బానే అనిపిచ్చాయి. అండ్ మనకెక్కడైనా నల్లంగా కింద అనిపిస్తే అవన్నీ చేంజ్ అయితే ఇస్తారు. పూసల్లో ప్రాబ్లమ్ ఉండదండి. మనకి గోల్డ్ టైప్‌ది ఉండిద్ది గదా! ఎక్కువ రోజులు అయ్యుంటే అది కొంచెం బ్లాకిష్ అయితే వస్తదనమాట. ఇక్కడ మా వదిన అయితే పాప కోసం చైన్ రెడీ చేపిస్తున్నారు. అది తన దగ్గర ఉన్నటువంటి పూసలు అవన్నీ యూజ్ చేసే రెడీ చేపిస్తున్నారనమాట. సో, అదే అయితే ఇక్కడ పెట్టి చెక్ చేయించుకుంటున్నారు. లెంత్ ఎంతుండాలి, ఏంటి అనేసి. మీరు పక్కన చూస్తున్నారు గదా! ఒక చైను. దాంట్లో పూసలు అవన్నీ వచ్చాయి. అవే కట్ చేయించి ఇలా ప్లాన్ అయితే చేసుకున్నారు వదిన. స్టెప్ బై స్టెప్ లెక్క పాపకైనా, వదినకైనా వేసుకునేటట్టయితే కొంచెం ప్లాన్ చేశారనమాట. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. అయితే షాపింగ్ చేసేసాను. నేను ఒక 6 పెయిర్స్ అయితే తీసుకున్నాననమాట. తర్వాత వచ్చేసి వదిన, అక్క వచ్చేసి పూసలైతే చూస్తున్నారండి. ఆ పూసలైతే తీసుకుందామని. మా అక్క వాళ్ళు అంటున్నారు, నాకు తెలియదు అమెరికాలో పూసలుంటాయి. అక్కడ తీసుకుంటే క్వాలిటీ ఇంకా బావుంటుంది. ఈసారి వచ్చేటప్పుడు మాకు తీసుకురా అనేసి ఫన్నీగా అలా అయితే మాట్లాడుకుంటున్నాము. కానీ నాకు తెలియదు. వెళ్ళినప్పుడు బావుంటే తీసుకొస్తానులే ముగ్గురికి 3 అని చెప్తున్నాననమాట. సమ్యుకి అండ్ పిల్లలకి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇవి అయితే నేను తీసుకున్నాను. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అంటే నాకు ఇవి అంతగా ఎప్పుడు తీసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే రాదు. నిజం చెప్తున్నాను. ఇవి తీసుకోవాలి ఇంత కాస్ట్లు పెట్టి అని నేను అనుకోను. కానీ నిజం చెప్తున్నా, ఉన్నోళ్ళందరూ ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. ఎందుకంటే చాలా మంది అండి ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీసే తీసుకుంటున్నారు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా అనుకుంటాము అంటే, అలా అనేసి మీ వదిన అక్క కూడా ఉన్నోళ్ళ అనకండి. మేమందరం మిడిల్ క్లాసే. బట్ మనకి తెలుస్తది కదా, గోల్డ్ గట్టిగా వేసుకొని వచ్చినోళ్ళు కూడా ఈడుండి చాలా చాలా రకాలు తీసుకుంటున్నాను. ఒక పీస్ 2 పీసులే మేము తీసుకుందైనా. వాళ్ళైతే గనక ఒక 20,000, 30,000, 40,000 బిల్లులు చేసుకొని వెళ్తున్నారనమాట. అందుకని చెప్తున్నాను ఈ మాట. తర్వాత మేము బయటకొచ్చిన తర్వాత ఒక డ్రింక్ అయితే వేసామన్నమాట. అదేనండి సోడా అయితే తాగాము. లెమన్ సోడా. టేస్ట్ కూడా బానే అనిపించింది. అండ్ తర్వాత ఈ కార్న్ అయితే నాకు మా అక్కకి చాలా ఇష్టం అన్నమాట. సో, అక్క అయితే కావాలన్నారు. కొంచెం ఉప్పు తగ్గిందంటే తర్వాత వేసైతే ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. ముగ్గురం 3 కప్స్ అయితే తీసుకొని తిన్నాం. ఫైనల్‌గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో మా షాపింగ్ అయితే ఉందండి. కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ బ్రదర్ వచ్చేసి చాలా చక్కగా మాట్లాడుతున్నారనమాట. వీడియో తీసుకునేటప్పుడు కూడా మేము ఫన్నీగా మాట్లాడుతున్నా, చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. సో, ఇక్కడైతే టేస్ట్ చాలా బావుంది. మీకు కావాలా అని చెప్తున్నాననమాట. వాళ్ళకొద్దులేవే నువ్వే తినవే అంటుంది అక్క. ఇక్కడంతా కూడా షాపింగ్ అయితే చూసుకుంటూ ఉన్నామన్నమాట. సౌత్ ఇండియాలోకి వచ్చిన తర్వాత కొన్ని ట్రైల్స్ కూడా మేము వేసుకున్నాము. నిజం చెప్తున్నా, ఆ రోజు మొత్తం మాకు టైం ఇక్కడ 9 దాకా అయ్యింది. నేను వేసుకొని హెయిర్ మొత్తం లూజ్ చేసుకుంటే మా అక్క అయితే అంటుందన్నమాట, భలేగున్నవే పారు అనేసి. ఇక్కడ వచ్చేసి ప్యాంట్ అది టాప్ ఒకటైతే చూసానండి. తర్వాత ఈ డ్రెస్ అయితే వేసుకొని చూసాను ఎలా ఉంటది ఏంటి అనేసి. డ్రెస్ అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే జడలేసుకున్నాను.
మొత్తం జుట్టంతా గూడా ఇబ్బందిగా అయిపోయింది అనేసి. మళ్ళీ బస్సులోకొచ్చేసరికి ఆ జడలేని ఫీలింగే లేదు చూసారా? ఇక మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. బస్సొచ్చేసరికి 8:15 అయిందనమాట. 9కి బయలుదేరుతదని జెప్పారు. ఇక మేము బస్ స్టాండ్‌లోనే ఫుడ్ అయితే తీసుకున్నాము. గారె అనమాట. సారీ గారె అంటున్నా బోండా అండి. ఇది మసాలా బోండా అంటారు గదా! అట్లా అనమాట బోండా. బట్ నాకు నిజంగా బోండా అయితే అంతగా ఏం నచ్చదు. నేను మైదా పిండి బోండా తింటాను గానీ, ఎప్పుడైతే నాకు గాల్‌బ్లాడర్ స్టోన్ ఆపరేషన్ అయిందో, బోండా గానీ, గారె గానీ అంత ఇంట్రెస్ట్‌గా బయట తినను. ఇంట్లో చేస్తే ఇక కొద్దిగారా తింటాను. బోండా మీద అయితే ఇంట్రెస్టే పోయింది. చేయటమే మానేశాను. ఇక ఇక్కడొచ్చి చపాతీలు తీసుకున్నాము. మా పర్సనల్ ఫీలింగ్ తర్వాత ఏమనిపించిందంటే, అబ్బా! ఈ చపాతీలే 2 ప్లేట్లు తీసుకుంటే పనైపోయేదిగా, అనవసరంగా ఈ బోండా తీసుకున్నాము అనిపిచ్చేసింది. ఎందుకంటే కర్రీ అంత టేస్టీగా ఉందనమాట. బోండా కంటే ఇదే బావుంది. ఇక ముగ్గురం షేర్ చేసుకొని చక్కగా తినేసిన తర్వాత బస్సయితే బయలుదేరిందండి. నేను వచ్చేటప్పటికి అది నిద్రపోయాను గానీ, ఎళ్ళేటప్పుడు మాత్రం ఆ లైట్‌లేయటం వల్ల బస్సులో నిద్ర కూడా సరిగ్గా రాలేదనమాట. ఎందుకంటే సడన్‌గా కళ్ళ మీద పడటం. ఇంకోటేంటంటే నాకు కంఫర్ట్‌గా ఉండకపోతే నిద్ర పట్టదనమాట. కాళ్ళు ఏడబెట్ట, పక్క సీటోళ్ళకి తగులుతాయో అని భయమేసి చచ్చింది. అదొకటి మైనస్ అయింది. ఆవలింతలే వత్తన్నాయి. నేను లైట్‌లేసుకుంటా ఇబ్బందయితే బాగా పెడుతున్నారు. ఇక వచ్చిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి లడ్డూ ప్రసాదం అయితే గనక నేను తీసుకుంటున్నాననమాట. చాలా బావుంటది గదా! దుర్గమ్మ తల్లి దగ్గరదైనా, లేపోతే గనక పెద్ద తిరుపతి ప్రసాదమైనా నాకు చాలా ఇష్టమండి. ఇక ఇక్కడొచ్చేసి చిన్న లడ్డులే తీసుకొచ్చాననమాట. అమ్మకొకటి, తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి అండ్ మాకు అనేసి. ఇక్కడ పుచ్చకాయ అయితే ఫ్రిడ్జ్‌లో ఉందనమాట. అదైతే కోసుకొని ఆ టైం అప్పుడు చక్కగా తింటున్నాను. ఒక హాఫ్ ముక్క ఉంటే అది కోసుకొనైతే తింటున్నాను. బాగా ఆకలిగా అనిపిచ్చింది వచ్చిన తర్వాత. అందుకోసమనేసి. సో, ఈ ఫుల్ వీడియో మీరు చూస్తే గనక మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ అండ్ తర్వాత మాక్సిమం నేను కామెంట్‌లయితే ఆఫ్ చేస్తాను. ఎందుకంటే ఈ హడావిడిలో నేను మీకు రిప్లైలు గూడా ఇవ్వలేను గాబట్టి. సో, నేను ప్రశాంతంగా తర్వాత మీకు వీడియోస్‌కి కామెంట్‌లయితే ఆన్ చేస్తాను. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ పార్వతి విలేజ్.